అందరికీ నమస్కారం. మనము ఈ వీడియోలో ఏంటంటే పసుపు పంటకు సంబంధించిన విషయాలు చెప్పుకుందాం. చాలా మంది పసుపు పంటలు పండిస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో దిగుబడి అసలే అంటున్నారు. దానికి కారణాలు ఏంటంటే ఈ దుంపకూలు అనేది ప్రధాన సమస్య తోటి ఇబ్బంది పడుతున్నారు. పెట్టుబడి ఎక్కువ అవుతుంది, దిగుబడి తక్కువ అవుతుంది అంటున్నారు. దానికి మార్కెట్ లో రకరకాల ఇబ్బందులతో అయితే వెనక ముందు అవుతున్నారు. చాలా వరకు సాగు తగ్గించారు కొన్ని ప్రాంతాల్లో అయితే. సో అలా కాకుండా దానికి భిన్నంగా ఏంటంటే మనము స్వామిరెడ్డి గారి పసుపు తోటలు ఉన్నాము. పసుపు తోటలు ఏంటంటే చాలా బాగుంది. కుక్కం కూడా చూస్తున్నాం కదా, ఎంత సైజు కూడా పరిమాణం ఎక్కువ ఉంది. దానికి సైడ్ కూడా పిల్లలు ఎక్కువ వచ్చి కూడా సైజు పరిమాణం ఎక్కువ వచ్చింది. స్టిల్ కూడా చూడండి కూడా ఎంత హైట్ ఉందో, గ్రోత్ చాలా బాగుంది హెల్దీగా. సో ఇవన్నీ వేయడానికి ఇంత బాగా రావడానికి కారణాలు ఏంటి? ప్రతి రైతు కూడా ఉపయోగపడుతుంది. నేను చెప్పుడు కాదు, రైతు అనుభవంతో పూర్తి స్థాయిలో అన్న మొత్తం రైతే చెప్తాడు. పూర్తి చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. నమస్కారం. సోమరెడ్డి గారు, మన ప్రాంతాల్లో ఏంటంటే పసుపు అన్నాటికి ఒక్కప్పటికంటే ఇప్పుడు బాగా తగ్గిపోయింది. కానీ మన ప్రాంతాల్లో ఏంటంటే మీరు ఇప్పుడు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? ఓవరాల్ ఇప్పుడు 3 ఎకరాలు సాగు చేస్తున్నారు. 3 ఎకరాలు సాగు చేస్తున్నారా? పసుపు మీద అయితే బాగుంది. చుట్టుపక్కల మేమే కాదు, మీ ఉన్న గ్రామంలో చాలా మంది రైతులు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చింది ఏంటంటే సోమరెడ్డి గారితో పసుపు బాగుంది సార్, ఏమేమి ఇచ్చారు, ఏం చేశారు అని చెప్పి అడుగుతున్నారు. సో మరి ఈ స్టార్టింగ్ అసలు ఎప్పుడు మొదలు పెట్టారు, ఏమేమి ఇచ్చారు అని కూడా పాయింట్ టు పాయింట్ కూడా ప్రతి రైతుకు ఉపయోగపడంగా మీ ప్రాక్టికల్ గా మీరు ఏమైతే వాడారో అదే చెప్పండి మాకు. స్టార్టింగ్ లో ట్రాక్టర్ ప్రవేశ దున్ని, దాని తర్వాత పశువుల ఎరువు పోసిండు. దాని తర్వాత జూన్ 15 నాటే ముందు రెడో మిల్ తోటి విత్తన శుద్ధి మోనో కలిపి విత్తన శుద్ధి చేసి నాటడం జరిగింది. నాటిన తర్వాత ఒక 1 month కి 1261 ఇచ్చిండు. ఇది విత్తన శుద్ధి ఏం చేశారు? రెడో మిల్ మోనో విత్తన శుద్ధి ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే దుంపకులు కొంచెం కంట్రోల్ అవడం కోసం 2 ml కూడా ఎంచుకున్నారు. మళ్ళా 30 days కు 30 రోజులకు 1261 ఇచ్చింటి. ఎకరానికి ఒక 5 కిలోల 1261, ఒక 5 kg యూరియా కలిపి ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ ఒకసారి ఏం చేస్తే 320 ఇచ్చింటి, ఏరిస్ వాళ్ళది 320 ఇచ్చారు. అది ఒక 5 కిలోలు ఇచ్చింటి. ఎంత గ్యాప్ తోటి ఇస్తారు? మన 15 రోజులకు ఒకసారి, మినిమం 10 రోజులకు ఒకసారి, 10 నుంచి 15 రోజులకు ఒకసారి గ్యాప్ గా ఇస్తుంటారు. 320 ఎంత ఇచ్చారు? ఒక 5 kg ఇచ్చింటి. 5 kg. దాని తర్వాత 1340 ఇచ్చింది. అదొక 5 కిలో ఇచ్చింది. 5 kg. దాని తర్వాత ఒకసారి 50-30 కూడా ఇచ్చినాం. 050. దాని తర్వాత కాంబికాలు ఇచ్చింది, ఏరిస్ వాళ్ళది. ఇప్పుడు మీరు వాడేటి ఏరిస్ వాళ్ళే. కాంబికాలు వాడింటి, మన మెరినో వాడింటి, తెగులు కూడా అజోడి వాడింటి. మరాగ రోగానికి తెగులకు అజోడి. దాని తర్వాత లాస్ట్ కూడా 0050 కూడా ఇవ్వడం జరిగింది. 0050 కూడా ఇచ్చారు. ఇవ్వడం ఎవ్రీ 10 days ఎలా ఉంది మరి? మీరు అన్ని ఎరిసి వాడుతున్నారు కదా, మీకు ఎలా అనిపించింది? కొమ్ము సైజు కానీ పరిమాణం కూడా బాగుంది. బయట వాళ్ళ అంటున్నారు ఏంది మీ విలేజ్ లో సోమరెడ్డి గారు వాల్సినట్టు, నిజమేనా మరి? నిజమే. కొద్దిగా మనం లఘు మందులు ఇవ్వడం వల్ల రోగ శక్తి కూడా పెరిగి కొంచెం పంట బాగా మంచిగా వచ్చి పెరుగుతుంది. అదే కొంచెం వాడకపోతే కొద్ది నాణ్యత తగ్గుతుంది, కొద్దిగా దిగుబడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది కొంచెం రోగాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటుంది. కొంచెం కొమ్ము ఆరోగ్యంగా ఉన్నప్పుడు కొంచెం రోగాలు కూడా తక్కువ అవుతుంది. ఇప్పుడు ప్రధాన సమస్య ఏంటంటే ప్రతి రైతు సాగు చేసే ప్రతి రైతు కూడా ఈ పసుపు పంట పెట్టిన వల్ల ఏంటంటే దుంపకులు వచ్చి మాకు బాగా నష్టం జరుగుతున్నారు. మరి దుంపకులకు మీరు ఏమి ఇచ్చారు? అంటే ముందు జాగ్రత్తగా ఏం చేయాలంటే మనం మామూలుగా ఉగిబట్టని భూములు ఎంచుకోవాలి. ఫస్ట్ సాయిల్ ఎంచుకునేటప్పుడు ఉగిబట్టని భూములు ఎంచుకోవాలి. మరి ఇంకోటి ఏంటంటే వర్షాలు పడ్డప్పుడు కూడా మనకు తెగులు వస్తున్నాయి, దుంపకులు చచ్చిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఏమి ఇస్తున్నారు? ప్లాంటమేషన్ మన పాస్పో క్రాప్ ఇచ్చింటివి. అది 1 లీటర్ మోనో కలిపి క్లోరో కలిపి ఒకసారి ఇచ్చిండు. నెక్స్ట్ దాని తర్వాత రెండోసారికి మనం ఒకసారి ఎకరన్నా 1 kg సైమోజోబ్ ఇచ్చింటి. 2 సార్లు ఇచ్చింటి సైమోజోబ్. కొంచెం దుంపకులు లేదు ప్రజెంట్ ఇప్పుడు. కొద్దిగా అనిపిస్తే 2 ఇచ్చింటి. డౌట్ అనిపిస్తే ఇచ్చేసా. కంట్రోల్ ఉన్నది, దుంపకులు ఏం లేదు, బాగానే ఉంది ఈసారి. ఓవరాల్ గా ఏంటంటే మనం 3 ఎకరాలు అయితే బాగానే ఉంది. ఎరిస్ అన్ని ఎరిస్ అంటున్నారు కదా, ఎరిస్ వాడడం వల్ల రైతుకు నిజంగా లాభం జరుగుతుంది. సాయిలబుల్ మంచిగా ఉంటాయి. ఎందుకంటే మంచి నీటిలో మంచి తొందరగా కలుగుతుంది. అన్ని కంపెనీల కంటే కూడా ఎరిస్ కొంచెం బాగుంటది, నాణ్యత ఉంటది. నేను ఇది ఒకటి పసుపు కాకుండా మ్యాంగో గానీ, బనానా గానీ, ప్యాడీకి గానీ ఎక్కువ ఎరిసే వాడతా. మీకు ఎన్నో వేసం ఎంత ఉంటుంది మనకి మొత్తం ఓవరాల్? ఇప్పుడు 3 ఎకరాలు పసుపు కాకుండా ఓవరాల్ గా మనకి ఎంత ఉంటుంది? మనకు 15 ఎకరాలు ఉంటుంది ఓవరాల్ గా. మొత్తం మామిడి తోట ఎంత ఉంటుంది? అరటి ఎంత ఉంటుంది? మామిడి తోట 10 ఎకరాలు ఉంటుంది. అరటి ఒక 2 ఎకరాలు ఉంటుంది. ఒక 3 ఎకరాలు ఉంటుంది. 3 ఎకరాలు ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఏమైనా ఎరిస్ వాడబట్టి? గత 15 సంవత్సరాలు అవుతుంది ఎరిస్ వాడబట్టి. 15 సంవత్సరాలు అవుతుంది వాడుతున్నాం. కంపల్సరీ పసుపు అయితే కంపల్సరీ మన 30 రోజులకు ఒకసారి 30 రోజుల నుంచి స్టార్ట్ చేస్తాను ఎరిస్ వల్ల. విత్తనం పెట్టినప్పుడు ఉంది సాయిల్ అప్లికేషన్ కంపల్సరీ మన ఇస్తాం, డ్రిప్పుల ద్వారా ఎప్పుడు ఇస్తుంటాం. ఇప్పుడు ఇది వచ్చేసి జనవరి మనం 19 డేట్ ఉన్నాడు. ఇప్పటి వరకు మీరు ఆకు పోయలేదు. చాలా ప్రాంతాలు ఏంటంటే కోస్తున్నారు. మరి ఇంకెప్పటి వరకు ఎందుకు పోయలేదు మనం?
అంటే ఇంకొక వారం మనం వారం 10 రోజులు అవుతే కొద్దిగా ముహూర్తం మంచి వెయిట్ వస్తుంది అని చెప్పి ఇంకొక వారం 10 రోజులు అయినా పోద్దామని అవుతున్నాం. ఓకే. ఎందుకంటే ఆకు మంచిగా ఉంది కాబట్టి అవసరం లేదు. ఆకు కొంచెం ఖరాబ్ అయితే దుంపకు వచ్చిన వాళ్ళు కోసి నువ్వులు అవి వెళ్ళకుంటారు, మనం కూడా వెళ్తాం. కానీ కొంచెం ఆకు మంచిగా ఉంది కాబట్టి ఇంకొక 15 రోజులు అయిన తర్వాత పోద్దామని ఆగినాం. ఎల్లిగా ఉంది కాబట్టి కొంచెం మెచ్యూరిటీ ముదిరితే ఏంటంటే బరువు వస్తాయి కాబట్టి అందుకని అవి ఎల్లిగా ఉన్నాయి. మెయిన్ గా ఏంటంటే మనకు చాలా ఎల్లిగా ఉన్నది. అదే ఇప్పుడు ఎన్ని రోజులు ఇప్పుడు పెట్టి ఎన్ని రోజులు అవుతుంది మనది? మనం జూన్ 10 నాటి జూన్, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 10 వరకు చదువుతున్నాం. ఫిబ్రవరి 10 వరకు మోస్ట్లీ 7.5 months అట్లా పోతుంటది. ఓకే. ఓవరాల్ గా అయితే మరి కొమ్మ ఎలా ఉంది మీకు? కొమ్మ బాగానే ఉంది ఈసారి. హ్యాపీయా? హ్యాపీ ఈసారి. మేము చూసిన దానికి ఏంటంటే ప్రతి సైజు పరిమాణం ఎక్కువ వచ్చింది, దానికి మళ్ళీ సైడ్ పిల్లలు కూడా ఎక్కువ వచ్చి బాగా పెరిగింది మనది. ఓకే. అన్నది ఏంటంటే సోమిరెడ్డి గారు చెప్పేది ఏంటంటే మేము గత 15 సంవత్సరాల నుంచి వాడుతున్నాము. దాదాపు 15 ఎకరాల దాకా వేస్తూ ఉంటుంది మాకు. ప్రతి ఇప్పుడు బనానా తోట ఉంది, అరటి తోట ఉంది, అలాగే మామిడి తోట ఉంది, ఇప్పుడు పసుపు కూడా పండిస్తున్నారు. వీళ్ళు ఏంటంటే విత్తన శుద్ధి అనేది ప్రధానంగా ఎంచుకున్నారు. రెడమిల్ గోల్డ్ ను మోనోక్రోటోఫాస్ కలిపి అయితే విత్తన శుద్ధి చేసిన అంటున్నారు. తర్వాత ఎవ్రీ ఒక 40 రోజులు ఒక కడాయిలో పోసి ఒక 45 నిమిషాలు 50 నిమిషాలు ఉంచిన తర్వాత తీసి ఆరబెట్టి మళ్ళీ నాటప్పుడు తీసుకుని ఆడుతున్నారు. సో విత్తన శుద్ధి దానివల్ల ఏంటంటే మన దుంపకున్న తెగులు కొద్దిగా పోయి మనకు ఒక 50% దుంపకుళ్ళు కంట్రోల్లో ఉంటుంది. సో సోమిరెడ్డి గారు చెప్పేది ఏంటంటే వీళ్ళు చెప్పింది ఏంటంటే ప్రధానంగా పశువులు వచ్చే సమస్యలు ఏంటంటే దుంపకులు అనే ప్రధాన సమస్య, రెండోదేమో ఈ మర్యాగ రోగం ప్రధాన సమస్య. సో ఈ సమస్యకి ఏంటంటే మనం అజోడి అని దాంతోపాటు ప్లాంటోమైసిన్ అని స్ప్రే చేసినట్టున్నారు. దుంపకులు ప్రధాన సమస్య వచ్చినప్పుడు ఎరిస్ కంపెనీ ప్లాంటోమైసిన్ అండ్ ఎరిస్ కంపెనీ పసుపు కప్పు డిప్లై ఇచ్చినట్టున్నారు. తద్వారా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ వచ్చినప్పుడు సైమోజెబ్ ప్లాంటోమైసిన్ కాంబినేషన్ ఇచ్చినట్టున్నారు. సో ఈ విధంగా మేనేజ్మెంట్ చేస్తున్నారు. దానికంటే ముందు చెప్పిన విషయం ఏంటంటే ఈ తేమను నిలుపుకునే సామర్థ్యం ఉన్న నేలలు 80% వేయొద్దని అయితే సోమిరెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు. ఓవరాల్ గా 15 సంవత్సరాల నుంచి అయితే ఎరిస్ కంపెనీ వాడడం వల్ల అయితే మాకు నాణ్యతంగా మంచి దిగుబడి వస్తుంది. బట్ వాళ్ళ క్వాలిటీ పరంగా బాగానే వస్తుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ గ్రామం శ్రీరాంపల్లి గ్రామంలో కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పలానా సోమిరెడ్డి తోట వస్తు బాగుందని చెప్పేసి అందరూ అంటున్నారు. దాని దృష్టి పెట్టుకుని అడిగితే ఏంటంటే చూస్తే కూడా లైవ్ కూడా మీకు కనబడుతుంది. కొమ్ము సైజ్ పరిమాణం చూడండి, చాలా అద్భుతంగా వచ్చింది. ఈ రకం కూడా ప్రతి రైతు కూడా దిగుబడి పెంచుకోవాలనుకున్నప్పుడు ఈ మేనేజ్మెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? అందరికీ థ్యాంక్ యూ.